ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఈరోజు కొత్త ఏరియాకి అయితే రావడం జరిగిందండి. చాలామంది ఏంటంటే కరీంనగర్ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు హకీంపేట్, అల్వాల్ ఈ ఏరియాలో ప్రాపర్టీస్ ఎక్స్ప్లోర్ చేయడం అని కామెంట్ సెక్షన్లో అడగడం జరిగిందండి. సో ఈరోజు మనం హకీంపేట్కి రావడం జరిగిందండి. సైనిక్ కాలనీలో అయితే ఉన్నాము. ఈ బ్యూటిఫుల్ ప్రాపర్టీ కన్స్ట్రక్ట్ చేసింది మన సారే అన్నమాట. ఈ సార్ని అడిగి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. ఒకసారి ఈ లొకేషన్ ఏంటి ఒకసారి క్లియర్గా చెప్తారా మాకు? ఇది సైనిక్ కాలనీ అంటారు. ఓకే సార్. నియర్ హకీంపేట్, తుమ్కుంట మున్సిపాలిటీ. ఓకే సార్. షామీర్పేట్ మండల్. ఓకే. మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్. ఓకే సార్. సార్ ఇది ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు సార్? ఇది 143 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేసాం. ఓకే. డైమెన్షన్ సార్? 31.3, 41. ఓకే సార్. చూస్తున్నారు కదండి, మంచి డైమెన్షన్స్లో మంచిగా ఇదైతే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సార్ ఇది ఏం ఫేసింగ్ సార్? ఇది నార్త్ వెస్ట్. ఇది నార్త్ వెస్ట్. చూస్తున్నది కార్నర్ బిట్ అన్నమాట. కార్నర్ నార్త్ వెస్ట్. నార్త్ వెస్ట్. ఇప్పుడు ఇది వచ్చేసి నార్త్, అటు వచ్చేసి వెస్ట్ అన్నమాట. చూస్తున్నామని కార్నర్ బిట్ అండి. చాలా మంచిగా అయితే లేటెస్ట్గా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మన కాలనీ ముందు ఇది ఎన్ని ఫీట్ రోడ్ సార్? ఇది 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్. చూస్తున్నారండి, కాలనీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, ప్లజెంట్గా ఉందండి, పొల్యూషన్ దూరంగా ఉంది, మంచి వెంటిలేషన్ అయితే ఉందండి. సార్ ఏంటంటే ఈ కాలనీలో మ్యాక్స్ 50% హౌసెస్ సారే కన్స్ట్రక్షన్ చేయించినారన్నమాట. ఇవి కూడా లేటెస్ట్ కన్స్ట్రక్షన్ చేశారు, రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీస్ అన్నమాట. ఇది ఒకటే ప్రాపర్టీ కాదండి, దీని బ్యాక్ సైడ్ ఒక ప్రాపర్టీ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది, 2-3 ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి. మీరు ఈ ఏరియాకి వచ్చినారనుకోండి, సార్ అన్ని దగ్గరుండి మీకు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాపర్టీస్ అన్ని మీకు ఎక్స్ప్లోర్ చేస్తారు. కాకపోతే ఈరోజు ఫుల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన ప్రాపర్టీ మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నానండి. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా అన్నీ క్లియర్గా చూసి తెలుసుకుందాము. సార్ ఫస్ట్ లోపలికి వెళ్ళడానికి ఎన్ని ఫీట్ గేట్ సార్? ఇది 10 ఫీట్ గేట్. 10 ఫీట్ గేట్. చూస్తున్నారు కదండి, 10 ఫీట్ గేట్ అయితే తీసుకున్నారండి. అంటే మంచి కార్, ఇనోవా కానీ ఫార్చునర్ పట్టేటట్టు అంత పెద్ద పార్కింగ్ కోసం గేట్ అయితే పెద్ద తీసుకోవడం జరిగింది. సార్ దీనికి మున్సిపల్ వాటర్ ఉందా సార్? ఉన్నది. మున్సిపల్ వాటర్. బోర్ వాటర్ సార్? బోర్ కూడా ఉంది. సంప్ కూడా ఉంది. ఎంత కెపాసిటీ సార్ సంపు? 5000 లీటర్లు. 5000 లీటర్స్. చూస్తున్నాండి, 5000 లీటర్స్ అంటే ఈజీ ఒక ట్యాంకర్ అయితే పడుతుంది. అదేవిధంగా బోర్ ఉంది, మున్సిపల్ వాటర్ కూడా ఉందన్నమాట. G+1 అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK అయితే కట్టడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్గా అయితే కన్స్ట్రక్షన్ ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ క్లియర్గా నేను చెప్తాను. ఇప్పుడైతే మీకు గ్రౌండ్ ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నానండి. చాలా బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. 2 BHK అన్నమాట. ఈ ఏరియాలో ఏంటంటే 2 BHKకు 12 to 15,000 రెంట్ కూడా వస్తుందంట అండి. మరొకసారి చూద్దాం పదండి. మనం పార్కింగ్లో అయితే ఉన్నాం. పార్కింగ్ చూసుకుంటే కంప్లీట్ మనకి ఏంటంటే తాండూరు బండలు అయితే యూజ్ చేయడం జరిగిందండి. పైన నీట్ ఫాల్ సీలింగ్, PVC ఫాల్ సీలింగ్ అయితే యూజ్ చేసినారు. ఇక్కడ మనం చూసుకుంటే పార్కింగ్లోనే బోర్ అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనకు రైట్ సైడ్ వచ్చేసి సంప్ కూడా ఉందండి. చాలా మంచిగా ఉంది. ప్లస్ ప్రాపర్టీ చుట్టూ మనకు 3.5 ఫీట్ గల్లీ కూడా తీసుకున్నారు. లాస్ట్కు వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. ఎందుకంటే ఫ్యూచర్లో మనకి ఎలాంటి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మంచి ప్లానింగ్తోని పద్ధతితోనైతే హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. చుట్టూ మనకి ఇది వచ్చి చూస్తున్నాం కదా, మనకి ఎంట్రన్స్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి. చూస్తున్నారు కదా, ఇది ఎంటర్ పర్పస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మనకి ఈ డోర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇండియన్ టేక్తో అయితే తీసుకున్నారట. మెయిన్ డోర్స్ వచ్చేసి ఇండియన్ టేక్తో తీసుకున్నారు. ఈవెన్ హ్యాండిల్స్ కూడా తీసుకుంటే మంచి క్వాలిటీవి బ్రాస్ అయితే యూజ్ చేస్తారండి. ఒకసారి లోపలికి వెళ్దాం రండి. ఫస్ట్ ఎంటర్గానే మంచి హాల్ అయితే తీసుకున్నారండి. బ్యూటిఫుల్ హాల్ అండి. కింద మొత్తం అయితే టైల్స్ యూజ్ చేసినారు. పైన మంచిగా నీట్ ఫాల్ సీలింగ్ అండి. మనకు విండోస్ వచ్చేసి UPVC విండోస్ తీసుకున్నారు. అదేవిధంగా చుట్టూ వచ్చేసి మనకు ఫోటో ఫ్రేమింగ్ అయితే తీసుకున్నారు. పక్కకే ఇంకొక విండో కూడా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, మనకి ఏంటంటే మెయిన్ వెంటిలేషన్ ప్రాబ్లం కావద్దని చెప్పేసి మంచి విండోస్ అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా బాగుంది. ప్రాపర్టీ ఏంటంటే కార్నర్ బిట్ కాబట్టి అసలు వెంటిలేషన్ ప్రాబ్లం అనేది లేదండి. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. నెక్స్ట్ మనం కిచెన్ లోపలికి వెళ్దామండి. హాల్ పక్కకే మన కిచెన్ అయితే తీసుకోవడం జరిగింది. చూస్తున్నాం కదా, మనకి ఎల్ షేప్ ప్లాట్ఫామ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ షెల్ఫ్స్ కూడా ఇచ్చినారు. ఒక విండో, అదేవిధంగా పైన ఎగ్జాస్ట్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఉన్నాయండి. మన కిచెన్ నుంచి బ్యాక్ సైడ్ వెళ్ళడానికి ఒక చిన్న డోర్ అయితే తీసుకున్నారు. మనకి ఏంటంటే ఫ్యూచర్ ప్రాబ్లం కాకుండా ఒక 2.5 ఫీట్స్ గల్లీ అయితే బ్యాక్ సైడ్ కూడా వదిలిపెట్టడం జరిగిందండి. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. ఒకసారి మీరు లైవ్లో చూస్తే మీకే నచ్చుతుంది. అదేవిధంగా మనకు ఇక్కడ ఒక పూజా గది కోసం చిన్న స్పేస్ వేసి ఇవ్వడం జరిగిందండి.
నవడేస్ ఏంటంటే అందరు వుడెన్తో గ్లాస్తో అట్లా చేయించుకుంటున్నారు కాబట్టి ఆ స్పేస్ అయితే మనకి ఇచ్చినారు, మనకు నచ్చినట్టు మనం చేయించుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకు ఒక సింక్ కూడా ఇవ్వడం జరిగింది, సింక్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి హాల్లో అయితే. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా నీట్గా ఉంది. 2 విండోస్ తీసుకున్నారు, చూస్తున్నారు కదా, 4x4 విండో ఒకటి తీసుకున్నారు. ఇక్కడ కూడా ఒక విండో అయితే తీసుకున్నారండి. ప్లస్ ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు, మంచి ఎల్లో కలర్ పెయింటింగ్స్ తీసుకున్నారు, పైన బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి, చాలా బాగుంది. అదేవిధంగా ఇక్కడ లో రూఫ్ కూడా తీసుకున్నారు. కింద వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ అనేది తీసుకున్నారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉందండి. మనకు ట్యాప్స్ కానీ షవర్ కానీ ఎవ్రీథింగ్ అన్ని పెట్టినారు. ప్లస్ పైన వచ్చేసి మనకు గ్రీజర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగిందండి. ప్రాపర్టీ చాలా మంచి లొకేషన్లో బాగుంది. మీరు లైవ్లో వస్తే మీకే నచ్చుతుందండి. డోర్స్ కూడా అన్ని మ్యాచింగ్ తీసుకున్నారండి, మెయిన్ డోర్కు మ్యాచింగ్ అయ్యేటట్టు ఆ విధంగా అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. ఇది 10x11 సైజ్ అయితే ఈజీగా ఉంటుంది అన్నమాట. దీంట్లో కూడా 4x4 విండో తీసుకున్నారు. దీనికి మెష్ డోర్స్ కానీ గ్రిల్స్ కానీ గ్లాసెస్ అంత వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. పైన నీట్ ఫాల్ సీలింగ్. అదేవిధంగా దీనికి లో రూఫ్ కూడా తీసుకోవడం జరిగింది, చూస్తున్నాను లో రూఫ్ కూడా ఉందండి. మన చిల్డ్రన్ బెడ్ నుంచి బయటికి రాగానే ఇది కామన్ బాత్రూమ్ అండి. ఇక్కడ కామన్ బాత్రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. ఇప్పటివరకు మనం ఏంటంటే రెంటర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ అయితే చూసాం కదా. ఇది వచ్చేసి మనకు 12,000 to 15,000 రెంట్ అయితే వస్తుందంట. చాలా మంచి లొకేషన్లో ఉందండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ అయితే చూద్దాం. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఒకసారి పైకి వెళ్ళి మీకు చూపిస్తాను. దానికైతే మనకు 3.5 feet స్టెప్స్ అయితే తీసుకున్నారండి. మంచిగా స్టీల్ రైలింగ్ అయితే తీసుకున్నారు, చూస్తున్నాం కదా, చాలా బాగుంది. పైకి వెళ్ళిన స్టెప్స్ కూడా గ్రానైట్తో తీసుకున్నారు. ఇక్కడ విండో చూస్తున్నారు కదా, వెంటిలేషన్ పర్పస్ ఒక విండో తీసుకున్నారు. లెఫ్ట్ సైడ్ కూడా విండో తీసుకోవడం జరిగిందండి. ప్రాపర్టీ వచ్చేసి మంచి కాయిన్లో ఉంది. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీలో అయితే ఉన్నాం, చూస్తున్నాం కదా. చుట్టూ ఒకసారి బాల్కనీలో కాలనీ చూడండి, మంచి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. చుట్టూ చూస్తే అన్నీ ఆక్యుపై అన్నమాట. ప్రాపర్టీస్ లేటెస్ట్ కన్స్ట్రక్షన్. మనకి ఎవరైతే ఓనర్ ఉన్నాడో 50% హౌజెస్ ఆయనే కన్స్ట్రక్షన్ చేయించినారంట. ఇక్కడ మనకు రైలింగ్ కూడా ఒకసారి చూస్తున్నాం కదా, మంచిగా గ్లాసెస్తో తీసుకున్నారు. పైన స్టీల్ రాడ్స్ అయితే తీసుకోవడం జరిగింది, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. కింద కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారండి. పైన పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా మనకు చుట్టూ టైల్స్ పెట్టి మంచిగా ఇండియన్ టేక్తోని మెయిన్ డోర్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ ఒక గల్లీ కూడా వదిలిపెట్టినారండి, 4 feet గల్లీ వదిలిపెట్టినారు. లాస్ట్కి ఒక వాష్ ఏరియా కూడా ఉందన్నమాట. ప్రాపర్టీ 143 square yards కన్స్ట్రక్షన్ చేశారు. ఇది నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ అనమాట. మన సింహద్వారం వచ్చేసి నార్త్. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్ గానే పెద్ద హాల్ అయితే తీసుకున్నారండి. ఇది హాల్ అన్నమాట. కింద కంప్లీట్ టైల్స్ యూజ్ చేసినారు. పైన వచ్చేసి నీట్ ఫాల్ సీలింగ్ అయితే యూజ్ చేసినారు. ప్లస్ 2 విండోస్ అండి. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, 2 విండోస్ యూపీవీసీ విండోస్ అయితే తీసుకున్నారు. ఇక్కడ ఒక విండో కూడా తీసుకున్నారు. చాలా బాగుందండి. నెక్స్ట్ వచ్చేసి వాస్తు ప్రకారం మనకి ఇక్కడ డోర్ కూడా ఒకటి ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఒకసారి కిచెన్ చూద్దాం. నెక్స్ట్ మన హాల్లో నుంచి ముందుకు వెళ్తే కిచెన్ అయితే తీసుకోవడం జరిగింది, చూస్తున్నాం కదా. ఇది ఓపెన్ కిచెన్ అన్నమాట. చాలా బాగుంది. దీన్ని కూడా మంచిగా గ్రానైట్తో తీసుకున్నారు. షెల్ఫ్స్, విండోస్, ఎగ్జాస్ట్ అన్నీ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి మనం బ్యాక్ సైడ్ వెళ్తే వాష్ ఏరియా అయితే ఉందండి. ఇది వాష్ ఏరియా అన్నమాట. చూస్తారా, స్పేషియస్గా అయితే ఉందండి. ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ప్రాపర్టీ చాలా మంచి లొకేషన్లో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి, చాలా బాగున్నాయి. అదేవిధంగా మన కిచెన్ పక్కకి ఒక పూజ గది కూడా ఇచ్చినారు, చూస్తున్నారు కదా, పూజ గది అన్నమాట. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మంచిగా లైట్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ బ్యూటిఫుల్గా ఉన్నాయండి. నెక్స్ట్ ఒకసారి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దామండి. మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఉందండి. మాస్టర్ బెడ్రూమ్ కింద మొత్తం టైల్స్ తీసుకున్నారు. పైన మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. విండోస్ వచ్చేసి 4x4 విండో కూడా తీసుకున్నారు. ఇంకో విండో కూడా తీసుకున్నారండి. ప్లస్ ఇక్కడ షెల్ఫ్స్ చూస్తే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అండి. మనం ఓన్లీ కబోర్డ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. కలర్స్ కూడా మంచిగా లైట్ లెమన్ ఎల్లో కలర్ తీసుకున్నారండి. చాలా బ్యూటిఫుల్గా అవుతుంది. మంచి గ్లో ఉంది. ఎందుకంటే ఇది కార్నర్ పెట్టి కదా అండి, అసలు మనం డోర్ తెరిస్తే మంచి గాలి కానీ వెలుతురు కానీ చాలా బాగున్నమాట. ఇది చూస్తున్నా కదా, మనకి ఇది పక్కకే 25 feet గల్లీ రోడ్ అన్నమాట. ఇది వచ్చేసి ప్రాపర్టీ వచ్చేసి నార్త్ వెస్ట్ కార్నర్ అన్నమాట.
అది వెస్ట్ సైడ్ అనమాట. నెక్స్ట్ మనము బాత్రూమ్ చూద్దామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. టైల్స్ లాస్ట్ పైన వరకు తీసుకున్నారు, ఒక విండో. అట్లనే మనకి ఇక్కడ ఏంటంటే గ్రీజర్ కోసం ప్రొవిజన్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. మీరు ప్రాపర్టీ లైవ్లో చూస్తే ఇంకా బాగా నచ్చుతుందండి. ఒకసారి లైవ్లో వచ్చి చూడండి, చాలా బాగా అవుతుంది. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారండి, చాలా పెద్దగా ఉంది. దీంట్లో కూడా 4x4 విండో తీసుకున్నారు. ఒకసారి మీకు చూపిస్తాను. చూస్తే కార్నర్ బిట్ కదా, మనకు చాలా వెంటిలేషన్ అయితే కనిపించడం జరుగుతుందండి. కాలనీ కూడా మంచి కాలనీ అండి, లేటెస్ట్ ఉంది. సైనిక్ కాలనీ అంటారు అనమాట. హకీంపేట్లో ఉంది ప్రాపర్టీ వచ్చేసి. కరీంనగర్ హైవే వాళ్ళకి వీళ్ళు ఎవరికైనా చాలా యూస్ఫుల్ అనమాట. ఈ ఏరియాలో పర్ యార్డ్ వచ్చేసి మనకు 35,000 to 40,000 కూడా నడుస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నా కదా, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పైన లో రూఫ్ కూడా ఇచ్చినారండి. ఇక్కడ చూస్తే ఇదే విధంగా మ్యాచింగ్ అన్ని విధంగా ఒకటే డోర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఇవన్నీ అయితే చూసాం కదండి. ఒకసారి కామన్ బాత్రూమ్ కూడా చూడండి, చూపించడం మర్చిపోయినాను. చిల్డ్రన్ బెడ్రూమ్ బయటికి రానే కామన్ బాత్రూమ్ కూడా ఇక్కడ ఉందండి. ఇది కూడా మంచిగా స్పేషియస్గా పెద్దగా అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, పై వరకు టైల్స్ తీసుకున్నారు. ఇది ఇండియన్ అయితే తీసుకోవడం జరిగిందండి. మనం ఇప్పుడు ఒకసారి టెర్రస్ మీదకి వెళ్దామండి. టెర్రస్ మీదకి వెళ్ళి కూడా మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లోర్ చేస్తాను. అంటే ఇది ఏ ఏరియాలో ఉంది, చుట్టూ అసలు కాలనీస్ ఎలా ఉన్నాయి ఏంటంటే మీకు కూడా ఒక అవగాహన అయితే రావడం జరుగుతుందండి. పైకి వెళ్ళడానికి సేమ్ 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. మంచిగా స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇలా విండో కూడా తీసుకోవడం జరిగిందండి. ఇది కార్నర్ బిట్ కాబట్టి మనకు అసలు వెంటిలేషన్ ప్రాబ్లం అనేది ఉండదండి. ఇది G+1 మనకు పర్మిషన్ కూడా ఉందండి. ప్రాపర్టీకి G+1 పర్మిషన్ ఉంది. మనమైతే టెర్రస్ మీదకి అయితే రావడం జరిగింది. టెర్రస్ మీద రానే కింద ఫ్లోరింగ్ మొత్తం ఆల్రెడీ చేయించినారండి, విత్ వాటర్ ప్రూఫింగ్ కూడా చేయించినారంట. అదేవిధంగా మనకు ట్యాంక్ చూస్తే ట్యాంక్ కూడా పెట్టినారు. ఈ ఏరియాకు మున్సిపల్ వాటర్, బోర్ వాటర్ 2 అయితే ఉన్నాయండి. ప్రజెంట్ బోర్ వాటర్ అయితే యూజ్ చేస్తున్నారు. మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మున్సిపల్ వాటర్ అయితే వస్తుందన్నమాట. చుట్టూ ఒకసారి కాలనీ చూడండి మీరే. చుట్టూ కాలనీ చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. అన్నీ లేటెస్ట్ కన్స్ట్రక్షన్, మంచి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. చూస్తున్నారు కదా, మంచి ఏరియాలో ఉంది. నియర్ బై మనకి ఏంటంటే స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. చాలా మంచిగా ఉంది. ఈ ప్రాపర్టీ ఓనర్ ఏంటంటే దగ్గర ఉండి ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ చేపిస్తున్నారు అన్నమాట. ఈ కాలనీలో 50% వచ్చేసి ఈ మనకు ఎవరైతే చూపిస్తున్నారో హౌసెస్ వాళ్ళే అన్నమాట. 50% అతనే కన్స్ట్రక్షన్ చేశారంట. డైరెక్ట్ ఓనర్ నెంబర్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తారండి. ఓనర్నే అడగండి డైరెక్ట్, ఇంత ప్రైస్ ఏంటి, నెగోషియబుల్ ఏంటి అని చెప్పేసి. ఈ నియర్ బై ఏంటంటే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నీ ఉన్నాయండి. ఇది కరీంనగర్ హైవేకి నియర్ వాకబుల్ డిస్టెన్స్లో ఉందండి. ఒకసారి ఓనర్ని అడిగి ప్రైస్ ఎంత, మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. ప్రాపర్టీ అయితే మంచిగా క్లియర్గా చూసాం కదండి. చాలా బ్యూటిఫుల్గా, చాలా లేటెస్ట్గా, చాలా బాగుంది. ఇప్పుడు సారే కన్స్ట్రక్షన్ చేసినాం కాబట్టి సార్ని అడిగి అసలు ప్రైస్ డీటెయిల్స్ ఏంది, మిగతా అన్నీ కూడా తెలుసుకుందాం. సార్ ఇది మెయిన్ రోడ్ నుంచి ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది సార్? ఇది 900 meters ఉంటుంది. 900 meters. ఓకే సార్. ఇక్కడ నియర్ బై కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ హాస్పిటల్స్? అన్ని కాలేజ్, స్కూల్ బస్సులు, CRPF, CSF కానీ, మళ్ళీ ఇంకోటి కేంద్ర విద్యాలయ కానీ, అల్వాల్ నుంచి వచ్చే ప్రతి కాలేజ్, స్కూల్ బస్సులు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అవునా సార్? నీకు 24 hours నీకు క్యాబ్లు కానీ, ర్యాపిడోలు కానీ అన్ని కన్వెన్స్ ఏరియా. ఏంటంటే నియర్ నీసా, ఎయిర్ ఫోర్స్, హకీంపేట్ బస్ డిపో, RAF అన్ని నియర్ బై ఉన్నాయి. బిట్స్ క్యాంపస్ అన్ని నియర్ బై ఉన్నాయి కాబట్టి అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఓకే సార్. ఈ ఏరియాలో పర్ యార్డ్ ఎంత నడుస్తుంది సార్? 40,000 square yard నడుస్తుంది. 40,000 square yard నడుస్తుంది. ఓకే, చూస్తున్నారు కదండి. కాలేజ్ ప్రాబ్లం లేదు, మనకు స్కూల్ బస్సెస్ కానీ హాస్పిటల్స్ కానీ దేనికి ప్రాబ్లం లేదండి. మనకు మెయిన్ నుంచి 900 meters అండి. ప్లస్ అదేవిధంగా మనకు స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్ ఇలాంటివి కూడా అన్నీ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాడు సార్. అన్నీ తెలుసుకున్నాం. ఒకసారి ప్రైస్ ఎంత అని కూడా తెలుసుకున్నాం. సార్ ప్రైస్ ఎంత కోడ్ చేస్తున్నారు సార్? నేను 1,12,00,000 కోడ్ చేసిన. ఒకసారి ఫిక్సా సార్, నెగోషియబులా? నెగోషియబుల్ ఏదైనా ఉంటే అలా ట్రాన్సాక్షన్ బట్టి ఏదైనా ఉంటే చూద్దాం. అవునా సార్? చూస్తున్నారు కదండి, మీ ట్రాన్సాక్షన్ బట్టి అంటే క్యాష్ ఇస్తారా, లోన్కి వెళ్తారా దాన్ని బట్టి నెగోషియబుల్ అని కూడా చెప్తున్నారు. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. యాక్చువల్ సార్ 2 కన్స్ట్రక్షన్ చేసినాడు, ఒక ప్రాపర్టీ సేల్ అయింది. ఇప్పుడు కార్నర్ బిట్టు మాత్రం సేల్కి అవుతుందండి. ఇది కూడా చాలామంది వచ్చి చూసి వెళ్తున్నారు ఆల్రెడీ. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ వచ్చేసి సార్ని కన్సల్ట్ కానీ, సార్ నెంబర్ స్క్రీన్ మీద నేను డిస్ప్లే చేస్తారనమాట. మధ్యలో ఎలాంటి మీటర్స్ కానీ ఎవ్వరు లేరండి, బ్రోకర్స్, మీటర్స్ ఎవ్వరు లేరు. సార్ అన్నమాట డైరెక్ట్ ఓనర్. సార్ ఇది ఒక్కటే ప్రాపర్టీ కాదండి. ఒకసారి మీకు పక్కకు చూస్తే
ఇంకో ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ అవుతుంది చూడండి. ఇది కూడా మనకి ఏంటంటే కార్నర్ బిట్. సార్ ఇదేం ఫేసింగ్ సార్? ఆల్రెడీ ఈ 2 ప్రాపర్టీసే కాక ఇంకా నా 6 ప్రాపర్టీస్ నియర్ బై కన్స్ట్రక్షన్ చేస్తున్నా. ఓకే సార్. ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఒకటి నార్త్ ఈస్ట్ ఉంది. ఒక నార్త్ ఆల్రెడీ 75% కన్స్ట్రక్షన్ అయింది. ఓకే సార్. ఈ రోజే ఇంకా ఈ నియర్ బై ఇంకా ఆల్రెడీ 131 స్క్వేర్ యార్డ్ ఆల్రెడీ అది కన్స్ట్రక్షన్ సింగిల్ ఫ్లోర్ అయిపోయి దగ్గరకు వచ్చింది. ఈ రోజు ఒకటి 183 ఒకటి 145 ఒకటి 2 స్లాబులు కూడా వేసాను. ఇవన్నీ సీసీ రోడ్ కూడా నేనే వేస్తాను. డ్రైనేజ్ ఫెసిలిటీ కూడా అన్ని ఉన్నాయి. చూస్తున్నారు కదండి. ఇక్కడ ఒక్క దగ్గరకు వస్తే మీరు ఒక 5-6 ప్రాపర్టీస్ ఇక్కడే చూడొచ్చు. అవి కూడా సార్ ప్రాపర్టీస్ అన్నమాట. సరే ఈ కన్స్ట్రక్షన్ మీకు బడ్జెట్ ఎక్కువ అనిపించినా కానీ గ్రౌండ్ ఫ్లోర్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఇస్తారు. అదేవిధంగా ఇప్పుడు లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ కాబట్టి మీకు ఇన్ కేస్ ఓకే అనుకుంటే ఏమైనా చేంజెస్ కావాలన్నా ఆ చేంజెస్ కూడా సారే చేపిస్తాడు అన్నమాట. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా చాలా సార్ దగ్గర ఉన్నాయన్నమాట. డైరెక్ట్ సారే, ఇలాంటి మీడియేటర్స్ లేరండి. మంచి ప్రాపర్టీస్ అండి, మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ అయితే ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ప్లస్ సార్ ఏమంటున్నారంటే ఈవెన్ సీసీ రోడ్ కూడా సారే వేయించిస్తా అంటున్నారు. ప్లస్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మనకు డ్రైనేజ్ కూడా సిస్టమ్ అయితే ఎవ్రీథింగ్ అయితే ఉందండి. ప్లస్ ఇది ఏంటంటే ఇలాంటి హైడ్రా కిందికి అలాంటి అసలు రాదండి. సో మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే సార్ నెంబర్ స్క్రీన్ మీద ఉంటే డైరెక్ట్ కన్సల్ట్ కండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.